హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఆసరా పెన్షన్స్ గురించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే ప్రతి ఒక్క ఏపీ కానివ్వండి తెలంగాణ స్కీమ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కంపల్సరీగా నా వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అయితే మనకు చేయూత పెన్షన్ కింద వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4000 రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 6000 రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా అండి. సో ఇప్పటి వరకు పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా కూడా పాత పద్ధతిలోనే లైక్ ఆసరా పెన్షన్ లాగానే 2016 రూపీసే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది. సో ఇంక్రీజ్డ్ పెన్షన్స్ అనేది చేయూత పెన్షన్ లాగా మనకి 4000 రూపీస్ అండ్ అలాగే 6000 రూపీస్ ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి చాలామంది కామెంట్స్ కూడా పెట్టడం జరుగుతుందండి. కాకపోతే మనకు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉండే కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి సో ఇప్పుడు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే వాళ్ళు ప్రజాపాలన ఫామ్లో మనకి హామీలను అయితే ప్రకటించారు కదా. సో చాలామంది ఫామ్స్ కూడా అందరూ ఫిలప్ చేశారు. చాలామంది చేయూత పెన్షన్ కింద కూడా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో ఇప్పుడు ఏంటంటే దీనిపైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఏవైతే చేయూత పెన్షన్స్ ఉన్నాయి కదా వృద్ధులకి 4000 రూపీస్ అండ్ అలాగే మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 6000 రూపీస్ ఇస్తామని చెప్పారు కదా. సో ఈ పెన్షన్ వచ్చేసి మనకు జూన్ మంత్ నుంచే అమలు చేయాలని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రయత్నం చేస్తున్నారండి. సో మ్యాక్సిమం అయితే మనకు ఈ మంత్లో మరి ఒక 1-2 డేస్లో అయితే మనకు జూన్ మంత్ పెన్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ వచ్చే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మనకి 4000-6000 రూపీస్ వస్తాయా, లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఈ ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమల్లోకి వస్తాయా అనేది మనము చూడాల్సి ఉందండి. సో ఇంకా 1-2 డేస్లో మనకు ఇప్పుడు ఈ జూన్ మంత్ పెన్షన్స్ కూడా జమ కానున్నాయి. సో ఇవి మనకి 2000 రూపీస్ ఇస్తారా, లేకపోతే చేయూత పెన్షన్ కింద 4000 అండ్ అలాగే 6000 రూపీస్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. సో లెటర్స్ చేయండి. సో దీనిపైన నాకు ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ like and subscribe to my channel. Bye bye అండి.